జైబీ ఏబీ టీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. మార్కాపురం జిల్లా డోర్నాల వెలిగొండ నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ పరిహారం అదనపు బడ్జెట్లో 905 కేటాయించిన చంద్రబాబు. నల్లమలసాగర్ నింపడమే లక్ష్యంగా వెలిగొండ పనులు. టన్నెల్స్ లో లైనింగ్, టిబియం తొలగింపు ముమ్మరం. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ నెలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ పరిహారం అందిస్తాం అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నల్లమలసాగర్ రిజర్వాయర్లో నీళ్లు నింపడానికి నిర్వాసితుల పునరావాసానికి అదనపు బడ్జెట్లో 905 కోట్లు కేటాయించాం అని స్పష్టం చేశారు. మంగళవారం అధికారులతో కలసి డోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల్లోకి వెళ్లి టన్నెల్ లైనింగ్, టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగింపు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టులో హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తి చేశాం అని తెలిపిన మంత్రి నిమ్మల కొల్లంవాగు నుండి 1 టీఎంసీ నీరు టన్నెల్స్ లోకి చేరేలా 1.80 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటికి 58,000 క్యూబిక్ మీటర్ల మక్ తొలగించాం అని, అదేవిధంగా టన్నెల్ -1లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మక్ తొలగింపు పనులలో ఇప్పటికి 40,000 క్యూబిక్ మీటర్లు తొలగించాం అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలలో టన్నెల్ -2లో 7కి మీ లైనింగ్ కి గాను 5.5కి మీ లైనింగ్ పనులు పూర్తి చేశాం అని, మిగిలిన 1.5కి మీ లైనింగ్ జూలై చివరి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో హైకోర్టు ఆదేశాలతో టన్నెల్ 2లో చిక్కుకుపోయిన టన్నెల్ బోరింగ్ మెషిన్ వెలికితీత పనులు చేపట్టి మొత్తం 7 కంపార్ట్మెంట్లలో ఇప్పటికి 3 కంపార్ట్మెంట్లు బయటకు తీసుకొచ్చాం అని, టన్నెల్ బోరింగ్ మెషిన్లో క్లిష్టమైన హెడ్ను అక్కికక్కడే టన్నెల్లోనే పూడ్చిపెట్టడానికి అవకాశాలు పరిశీలిస్తున్నాం అని పేర్కొన్నారు. ఫీడర్ కెనాల్లో 5.3కి మీ రిటైనింగ్ వాల్ పనులు జనవరిలో ప్రారంభించి నేటికి 5 నెలల్లో పూర్తి చేశాం అని తెలిపిన మంత్రి నిమ్మల, నత్తనడకన సాగుతున్న 21కి మీ లైనింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. మెందా తుఫాన్ కారణంగా ఫీడర్ కెనాల్లో పడిన భారీ గండికి సిసివాల్ నిర్మించి పూర్తి చేయబోతున్నాం అని అన్నారు. తీగలేరు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్స్తో పాటు పర్మనెంట్ డైవర్షన్ రోడ్డు పనులు సైతం జూన్ నెలాఖరు నాటికి పూర్తికానున్నాయి అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం సీజన్ మొదలయ్యే నాటికి నల్లమలసాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయి అని తెలిపారు. వైసీపీ నాయకులు వెలిగొండకు బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు అంటూనే వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకు తమ గొడ్డలి పార్టీ నాయకుడు చేసిన మోసాన్ని ఒప్పుకున్నారని అన్నారు. 5 ఏళ్లలో నిర్వాసితులకు ₹1 కూడా కేటాయించకుండా వారిని ఇబ్బంది పెట్టారని, కూటమి ప్రభుత్వం అదనపు బడ్జెట్లో నిధులు కేటాయించి వారికి అండగా నిలబడ్డామని స్పష్టం చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, యరగొండపాలెం టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, వెలిగొండ ప్రాజెక్ట్ సిఇ రమేష్ బాబు, ఎస్. ఈ అబూతలేం మరియు ఇతర ఉన్నతాధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఓట్లు వేయించుకోవటం ఇది తప్ప రెండోది ఒక్క పని ఈ ప్రాంత ప్రజలకు చేసినామా అని చెప్పుకునేది ఒక్కటి చెప్పానండి. ఈ వెలుగొండ ప్రాజెక్టు కోసం ఏది చేసినా, మొదటి నుంచి ఏది చేసినా, ఏ పోరాటం చేసినా, ఏది సాధించినా తెలుగుదేశం పార్టీ నాయకుల, కూటమి ప్రభుత్వ నాయకుల సహకారంతో ఇది జరిగింది, జరుగుతా ఉంది కూడా. ఈరోజు జాతికి అంకితం చేసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినప్పుడే మాకు అర్థమైపోయింది ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు చేసేది ఏమీ లేదు, కేవలం దగా మాటలు, దగా కూతలు తప్పనిచ్చే అని అర్థమైపోయింది. అందుకనే మా ప్రభుత్వం రాగానే మేము ఒక పక్క మా అధికారులని, మరో పక్క మా అధినాయకుల్ని, మా మంత్రుల్ని, మా సీఎం గారిని
అందరినీ కూడా ఈ ప్రాంత అవసరాలు, ఈ వెలుగొండ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఆవశ్యకత గురించి ప్రజలకు అందరికీ తెలియజేస్తూ వారిని మెప్పించి ఈ ప్రాజెక్టును త్వరితగతిన ఎట్టి పరిస్థితుల్లో జాతికి అంకితం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రాంత ప్రజలకు ఒక ఆశాజ్యోతి అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిద్దామని ఒక కసితోటి ఈ ప్రాజెక్టును పూర్తి చేపిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు నాటికి నీళ్లు ఇవ్వడం సాధ్యం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం ఖాయం. ప్రజలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎవరు చేసేవాళ్ళు, ఎవరు మోసం చేస్తున్నటువంటి వాళ్ళని గ్రహిస్తే చాలు. అమాయకంగా ఏదో కులాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తారా? కష్టపడి పనిచేసి ఈ ప్రాంత ప్రజల బాగు కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్తారు అనేది ప్రజలే తెలుసుకోవాల్సిన సమయం అట్లా వస్తుంది. థ్యాంక్ యూ. మేమైతే కొంతమేరైనా తట్టుకున్నాము, కానీ పాపం ఎవరైతే మా విలేకరులు మీరు కూడా చెమట చుక్కలతో కారుతా ఉన్నాయి కూడా. అంటే ఎటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ కానీ, ఇక్కడ ఉండేటువంటి టెంపరేచర్స్ కానీ, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా తట్టుకుంటూ ఇక్కడ మ్యాన్ పవర్ పనిచేయాలి, మిషనరీ పనిచేయాలి. రాత్రి అయినా పగలైనా ఒకే రకంగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న కూడా మేము రాత్రి ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి వెలుగొండ. నేను మార్నింగ్ వెళ్దాం అన్నారు. ఏమన్నా టన్నెల్లోకి వెళ్ళేటప్పుడు రాత్రి 10ంటికి వెళ్తాయండి, ఉదయం 10 గంటలకు వెళ్తాయండి, ఎప్పుడు వెళ్ళినా ఒకటే కదా అని అన్నాం. అంటే అటువంటి పగలు రాత్రి తేడా లేకుండా షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్యాండ్రీలు కూడా మనకి 4 గ్యాండ్రీలు ఉంటే 5వ గ్యాండ్రీ కూడా అడిషనల్ గా పెట్టించాం. ఆ గ్యాండ్రీ కూడా ఇప్పుడు మళ్ళీ లిఫ్ట్ చేసేటప్పుడు, షిఫ్ట్ చేసేటప్పుడు మొన్ననే కొలాప్స్ అయ్యి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉన్నా వాటిని కూడా అధిగమించుకుంటూ మళ్ళీ ఆ పనులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా ఆ గ్యాండ్రీల వరకు లైనింగ్. ఎందుకంటే లైనింగ్ మేము అధికారంలోకి వచ్చేటప్పుడు చూస్తే 7 కిలోమీటర్లు, అంటే దగ్గర దగ్గర 7,000 మీటర్లు లైనింగ్ ఉంది ఈ టన్నెల్ 2లో. అటువంటి 7,000 మీటర్లని 20 నెలల్లోనే మేము 5,500 మీటర్లు కంప్లీట్ చేస్తాం. ఇంకా 1,500 మీటర్లు మాకు ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఆ 1,500 మీటర్లని 5 గ్యాటర్స్ కూడా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా టన్నెల్ 1, టన్నెల్ 2లో అది 1,40,000 క్యూబిక్ మీటర్ల మక్కు ఉంది. దాన్ని కూడా ఇప్పుడు ఒక 9 కిలోమీటర్ల వరకు కూడా ఒక 40,000 క్యూబిక్ మీటర్లు తొలగించాం. అదేవిధంగా ఈ లైనింగ్ పనులు అయిన తర్వాత మిగిలిన మక్కు కూడా మేము తొలగిస్తాం. అదేవిధంగా ఈ టన్నెల్లోకి వాటర్ రావాలంటే కొల్లం వాగులో అక్కడ కూడా మరి దగ్గర దగ్గర 1,80,000 క్యూబిక్ మీటర్లు ఆ మక్కు తొలగిస్తేనే టన్నెల్లోకి నీరు వస్తుంది. అది కూడా ఇప్పుడే కొంతమేర దాన్ని తొలగించారు, ఒక 80,000 క్యూబిక్ మీటర్ల వరకు. మిగిలిన బ్యాలెన్స్ కూడా ఎంత తీయాలి ఏంటనేది కూడా రాబోయేటువంటి ఈ నెల రోజుల్లో ఆ పని కూడా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఆదేశాలు కూడా పంపిస్తూ ఉన్నాం.